యూరప్ ట్రిప్‌కి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ నుంచి తిరిగి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే యూరప్ ట్రిప్‌కి వెళ్లే ముందు సీబీఐ కోర్టు ఆయనకు కొన్ని నిబంధనలు విధించింది. ఈ నెల 14వ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టులో హాజరవ్వాలి అని. అయితే దీనికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి మెమో దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. 14వ తేదీ దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన లాయర్ ద్వారా ఆయన సీబీఐ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. దీని ప్రకారం వ్యక్తిగత హాజరుని మినహాయించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఒకవేళ తాను గనక వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆయన భద్రతకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడేటువంటి అవకాశం ఉంటుందని, వీటన్నింటినీ తగ్గించటం కోసం తాను వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతున్నాను అంటూ కోర్టుకి లేఖ రాయటం జరిగింది. మెమో దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ కోర్టు గనక వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని భావిస్తే తప్పకుండా కోర్టు ఆదేశాలను పాటిస్తానని, వ్యక్తిగతంగా హాజరవుతానని, వ్యక్తిగత హాజరు మినహాయించేటువంటి అవకాశం ఉంటే వర్చువల్గా హాజరవుతాను అని చెప్పి ఆయన మెమోలో పేర్కొన్నట్లుగా సమాచారం.